అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనము ఫేస్ యోగాని కొన్ని చేపిస్తానండి, అలాగే ఆసన సాధనాలు అయితే చేసేద్దాం. ముందుగా మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేద్దాం. ఇవాళ మన యోగా సాధనలో ఫేస్ యోగాకి చూడండి, మనకి చిక్ ఉంటుంది కదండి, బుగ్గ. ఈ బుగ్గ జారిపోతుందండి. ఒక ఏజ్ వచ్చినప్పుడు మన చీక్స్ అన్నవి కొంచెం కిందికి ఇలా జారిపోతాయి అన్నమాట. కాబట్టి వాటిని మనము ఎలా తగ్గించవచ్చో నేను చూపిస్తానండి. చూడండి, నేను నా కుడి చేతి తీసుకున్నాను, అలాగే నా చూపుడు వేలని నేను ఇలా హుక్ లాగా చేశాను. చూడండి, హుక్ అంటే జస్ట్ నేను ఈ భాగం నుంచి ఇలా ఫోల్డ్ చేశాను, మధ్యలో నుంచి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని నేను నోట్లో పెడతానండి. మనము నోట్లో పెట్టిన తర్వాత బెలూన్లో ఎయిర్ పంపించి మళ్ళీ తీస్తే ఎలా చేస్తామండి, సేమ్ అలాగే ఒకసారి శ్వాసని తీసుకుంటూ అని మూమెంట్స్ అయితే చేస్తాం. చూడండి, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే నేను హుక్ని చేసి నోట్లో పెట్టి బుగ్గలో నేను ఎయిర్ని ఫిల్ చేసి మళ్ళీ కొంచెంగా వదులుతున్నాను. అలా నేను మూమెంట్స్ చేస్తున్నానండి. కాబట్టి మనకి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగంలో మన చిక్ ఇలా జారిపోకుండా పైకి అప్లిఫ్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఒక ఫేస్ యోగాలో ఒక చిన్న టెక్నిక్ అయితే చేయించాను. ఇవాళ మనము మన యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేద్దాం. ఇవాళ మన యోగా సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తాం. చూడండి, శ్వాసని తీసుకుంటూ మనము రెండు చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా కుడి చేతిని ఎడమ కాళ్ళతో హోల్డ్ చేస్తూ నా ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. మీకు ఇది కష్టంగా ఉందనుకోండి, హ్యాండ్స్ని సెంటర్లోనే పెడుతూ మనము ఆపోజిట్ చేతిని ఇలా రేస్ చేయొచ్చు. సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి.
కుదిరితే యాంకిల్ని పట్టుకొని ట్విస్ట్ అవ్వండి. దానివల్ల మనకి ట్విస్టింగ్ అనేది ఇంకా బాగా జరుగుతుంది. ఈ ఆసన చేయటం వల్ల మనము 2 మోకాళ్ళు అయితే స్ట్రైట్గా పెట్టాలండి. మన బ్యాక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే కాళ్ళల్లో ఉన్న ప్రతి మజిల్ని మనము స్ట్రెంగ్తన్ చేయొచ్చు, అలాగే ఫ్లెక్సిబుల్ చేయొచ్చు. మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యి ట్విస్ట్ అవుతున్నాం కదండి, ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా తల రీజియన్కి వెళ్ళి మనకి మన మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతుల్ని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మన బేస్ చక్రాస్ పైన కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటానికి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అశ్వ సంచలనాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి, చూడండి. నేను ముందుగా ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. నేను నా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళానండి. చూడండి, ఎడమ కాలు ఎడమ మోకాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి. అలాగే కుడి కాళ్ళని నేను ఇలా ముందుకి పెట్టలేదండి, ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్తూ ఈ భాగాన్ని ఇలా కాకుండా కింద వైపున పుష్ చేయండి. చేసిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ చూడండి, చిన్న వేరియేషన్ని చూపిస్తాను. కుడి చేతిని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ కుడి చేతిని డౌన్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతారు. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ ఎడమ చేతిని కూడా రిలాక్స్ చేస్తారు. తర్వాత మనము ఎడమ కాళ్ళతో కూడా చేస్తాం. ఇదండి అశ్వ సంచలనాసనాలో మనము స్పైన్ని ట్విస్ట్ చేస్తున్నాము. మన వెన్నుముక్కని ట్విస్ట్ అయ్యేలాగా వేరియేషన్ అయితే చేస్తున్నాము. మనము ఆసనాతో వేరియేషన్తో చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. నేను మీతో ఇవాళ ఫేస్ యోగానైతే చేయించాను. యష్మిత, ఏం అవసరం, ఫిజికల్గా మనం ఏదో ఒకటి మూమెంట్ చేసి ఫిట్గా ఉంటున్నాం కదా, టోనింగ్గా ఉంటున్నాం కదా, మన ఫేస్ ఎందుకు ముఖ్యం అని అడిగితే మన ఫేసే రిఫ్లెక్ట్ చేస్తుంది కదండి. మన బాడీని ఎంత ఫిట్గా ఉంచుకుంటామో అలాగే మన ఫేస్ని చూడండి. మన బుగ్గలు ఇలా జారిపోయి లేదా ఇక్కడ ఎక్కువగా లైన్స్ వచ్చేసి ఉంటే మనకి ఏజింగ్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను కోపంగా ఇలా చూశాను అనుకోండి, నా ఐబ్రోస్లో నేను టెన్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టినప్పుడు ఏమైందండి, ఇక్కడ లైన్స్ అన్నవి ఫామ్ అవుతాయి. అలా మనము ఎక్కువ సార్లు చేయటం వల్ల మన స్కిన్లో మన మజిల్స్లో టెన్షన్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదండి.
మనము ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, మనం ఏం తీసుకున్నా మన ఫేస్ మజిల్స్లోనే ఎక్కువగా చూపిస్తాం. కాబట్టి మనము ఫేస్ యోగాని చేయటం చాలా ముఖ్యమండి. కాబట్టి కొంచెం టైం తీసుకొని మన ఫేస్ని మన బాడీతో పాటు ఎక్కువగా మనము యవ్వనంగా ఉండటానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చేయొచ్చు. కాబట్టి మనము ఇంకొన్ని రాబోయే రోజుల్లో నేర్పిస్తానండి. మనము అశ్వసంచలనాసనాలో స్పైనల్ ట్విస్ట్ వేరియేషన్ అయితే కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అశ్వసంచలనాసన. మనము అశ్వసంచలనాసన చేసేటప్పుడు హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము హ్యాండ్స్ రేస్ చేయటం వల్ల స్పైనల్ ట్విస్ట్ కూడా అవుతుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరు దండాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరికి తేవటానికి ట్రై చేయండి. చూడండి, నేను ఈ పొజిషన్లో కూర్చొని మెల్లగా శ్వాసని తీసుకుంటూ, చూడండి బొటన వేలని నేను నా చేతిలో ఉన్న బొటన వేలు చూపుడు వేలతో ఇలా హోల్డ్ చేస్తున్నాను. చేస్తూ శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. చూడండి, మరీ వెనక్కి వెళ్ళిపోవద్దు, కొంచెంగా మనం వెనక్కి వెళ్తూ టేల్ బోన్ అండి, మన వెన్నుముక్కలో లాస్ట్లో ఒక చిన్న తోకలాగా మనకు ఒక చిన్న టేల్ బోన్ అన్నది ఉంటుంది. ఆ బోన్లో మనము బ్యాలెన్స్ చేస్తూ లెగ్స్ని అయితే స్ట్రెచ్ చేస్తాము. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని ఇలా పక్కకి స్ట్రెచ్ చేయటానికి ట్రై చేయండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మోకాలని స్ట్రైట్గా ఉంచరండి. ఉంచకుండా ఇలా బెండ్గా ఉంచుతారు. అలాగే వెన్నుముక్కని ఇలా వెనక్కి తీసుకెళ్తారు. ఇలా కాకుండా వెన్నుముక్కని స్ట్రైట్గా పెడుతూ మోకాలని స్ట్రైట్గా ఉంచటమే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేస్తే సాధ్యమవుతుంది. మనకి బొటన వేలని హోల్డ్ చేయటం కష్టంగా ఉందనుకోండి, యోగా స్ట్రాప్ని యూస్ చేయొచ్చు. కానీ ప్రాపర్గా గ్రిప్ని తీసుకోండి. మనకు ఒకవేళ గ్రిప్ మిస్ అయిందనుకోండి, కాలు అన్నది కింద పడుతుంది. కాబట్టి మెల్లగా కేర్ఫుల్గా గ్రిప్ని వదలకుండా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనము బ్యాలెన్స్ చేస్తున్నామండి. టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఒక పాయింట్ పైన మనం ఫోకస్ చేస్తూ మనము స్ట్రెచ్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి, మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. అలాగే కాళ్ళని ఎంతైతే అంత స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఆసనాన్ని రెండు కాళ్ళు ఒకటేసారి స్ట్రెచ్ చేయలేకపోయినా మనము ఒక కాళ్ళని స్ట్రెచ్ చేసి తర్వాత ఇంకో కాళ్ళని కూడా స్ట్రెచ్ చేయవచ్చు.
కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము ముందుగా ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామని శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత రెండు కాళ్ళని ఇలా సపరేట్ చేస్తూ చూడండి. నేను నా రెండు కాళ్ళ అరికాలని నేను పైన పాయింట్ చేస్తూ పెట్టానండి. అలాగే రెండు చేతులతో మనము కాళ్ళ అరికాలని హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేస్తూ మనము కుడి వైపున తర్వాత ఎడమ వైపున ఇలా టర్న్ అవుతాం. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో చేద్దామండి. ఆనంద బాలాసన అంటే హ్యాపీ బేబీ. ఆనందంగా ఒక బేబీ ఎలా మూవ్ అవుతుందో అలా అవ్వటానికి ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఫేస్ పైన ఒక బ్యూటిఫుల్ స్మైల్ చేస్తూ మనము ఆసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి మనము రెండు కాళ్ళని ముందుగా పైకి స్ట్రెచ్ చేస్తూ మెల్లమెల్లగా కాళ్ళని కింద రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు మనం ఉంటూ మన బ్రెత్ని అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఆనంద బాలాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. అలాగే సాక్రమ్ బోన్ ఉంటుందండి, దానికి చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది.
ఎక్కువగా ఎమోషన్స్ అన్నవి మనము హిప్ రీజియన్లో పెట్టుకుంటాం కాబట్టి హిప్ ఓపెన్ చేసినప్పుడు మనము జస్ట్ మూమెంటే చేస్తున్నాం కదా అని అనుకుంటామండి. కానీ స్పిరిచువల్గా చూసుకుంటే మనం స్ట్రెస్ని ఎమోషన్స్ని రిలీజ్ చేస్తున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆసనాలు చేసేటప్పుడు మీ దృష్టిని అక్కడికి తీసుకెళ్తూ ఏ మూమెంట్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనము మన శరీరాన్ని కదిలించటమే ఒక సాధన అండి. కాబట్టి ఎక్కడ ఏ మూమెంట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఇంకా ఎక్కువగా మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. దృష్టి మనం ఎక్కడో పెట్టి మూమెంట్స్ మాత్రమే చేసామనుకోండి ఏ లాభం ఉండదు. కాబట్టి ఏ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, ఏం చేస్తున్నామో అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను ఆసనాలు చేయించేటప్పుడు ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఆసనాలని చేయండి అని చెప్పానండి. మళ్ళీ మన ఫేస్కి సంబంధించిందే అండి. ఇదైతే ఖర్చు లేకుండా మనం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి మీరు ప్రతిసారి ఎవరితో అయినా మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా ఒక చిరునవ్వు మీ మొహం పైన పెడుతూ మీరు ఆసనాలని అలాగే మీ డైలీ రొటీన్లో యాడ్ చేయడానికి చూడండి. ఒక చిరునవ్వుతో మీరు ఏ పని చేసినా అలా చేయడానికి ట్రై చేయండి. యష్మిత ఎందుకు ఇలా అంటున్నావు అంటే, మనము చూస్తుండొచ్చండి మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళల్లో లేదా మన చుట్టాలలో కొంతమంది సీరియస్గా మొహం పెడుతూ అలానే ఉంటారని. మనకు తెలియకుండానే వాళ్ళ ఫేస్ మజిల్స్ ఆ టెన్షన్ని క్రియేట్ చేసేసి వాళ్ళు నవ్వుతున్నా కూడా ఏం చేస్తున్నా కూడా ఆ సీరియస్గా ఆ మొహం అన్నది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం స్మైల్ చేయటం వల్ల మన ఫేస్లో చాలా మజిల్స్ అన్నవి చాలా రిలీఫ్ టెన్షన్స్ నుంచి పోయి మన మొహం చాలా యవ్వనంగా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.